జయ గురుదేవ్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల మేడం పత్రి గారికి, పరమ గురువులకు శతకోటి పాదాభివందనాలు. సత్యదర్శిని కార్యక్రమంలో మనం ఇంతకు మునుపు భయం అన్న కాన్సెప్ట్ని మనం తెలుసుకున్నాం. దాంట్లో 4 రకాలైన భయాలను గురించి కొంతవరకు అర్థం చేసుకోగలిగాం. సో భయం అన్న మాట, ఫియర్ అంటేనే ఒక భయం, ప్రేమ భయం, అట్లాగే డబ్బు భయం, విమర్శల భయం. సో ఈ 4 నుంచి కూడా మనం తెలుసుకోగలిగాం. 5వది అనారోగ్య భయం, ఫియర్ ఆఫ్ ఇల్నెస్. సో అనారోగ్యం అంటేనే అందరికీ భయమే, ఎవరికైనా భయమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, రోగాలు వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటే ఏ భయము లేదు, అప్పుడు అనారోగ్య భయం ఉండదు. వస్తాయేమో, ఇతరులను చూసి మనం అది కూడా మనకు వస్తుందేమో, ఇట్లాంటివి వస్తే మనం ఎట్లా, మన పరిస్థితి ఏంట అని అనుకుంటేనే అది అనారోగ్య భయం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పబడ్డది. అంటే ఏంటి, రోగం రాకుండా చూసుకోవడం అన్నది ముఖ్యం. దానికోసము మనకు పెద్దలు అనేక రకాలుగా అనేక విషయాలు చెప్పారు. అంటే ఆహారం వల్ల ఎట్లా, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. అప్పుడు నువ్వు దాన్ని ప్రివెన్షన్ చేసుకొని ఉండవచ్చు. కానీ ఇక్కడ రోగాలు వస్తాయేమో, రోగం వచ్చిన తర్వాత భయపడ్డాము, ఇంకా ఏవో రాని రోగాలను ఇతరులను చూసుకొని అరే మనకు కూడా వస్తాయేమో అన్నది. అంటే దీన్ని ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. సో అటువంటి పని మనం చేయకూడదు. ఇక్కడ ఆరోగ్యానికి అజ్ఞానం తోడైతే అనారోగ్యం వస్తుంది. సో నీకు ఎందుకోసం వచ్చిందో నీకు లేదు అనారోగ్యం, కానీ వాళ్ళకి ఎందుకోసం వచ్చిందో తెలియదు, వీళ్ళకి ఎందుకోసం వచ్చిందో తెలియదు, అసలు రోగం అంటే ఏంటో తెలియదు. కానీ అనారోగ్యం వస్తుందేమో నువ్వు భయపడుతూ ఉంటావు. నీ మానసిక అనారోగ్యం ఏమవుతుంది, శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది. నీకు మానసికంగా నువ్వు స్థిరంగా ఉంటే నీకు ఏ రోగం రాదు. మానసికంగా నువ్వు దృఢత్వం సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకు ఏ రోగం రాదు. ఒకవేళ వచ్చినా సరే దాని నుంచి ఈజీగా బయటపడతావు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, భయపడుతున్నావు, వస్తుందేమో అని. నువ్వు ఏదైతే కోరుకున్నావో, పదే కోరుకుంటున్నావో అది వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే అనారోగ్యం వచ్చింది అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి, రోగం వచ్చింది ఓకే అనుకో. ఆహారం వల్ల వచ్చిందా, వాతావరణ మార్పుల వల్ల వచ్చిందా, లేక ఆలోచన వల్ల వచ్చిందా, లేదా వంశపార్యపర్యంగా వచ్చిందా అని నువ్వు విశ్లేషణ చేసుకో. ఫస్ట్ నువ్వు కొద్దిగా వెయిట్ చేయి. అనారోగ్యం కలిగినట్టే భయపడే పని లేదు, భయపడితే ఎక్కువ అవుతుంది. నువ్వు దాన్ని అలా నిలబెట్టాలి అంటే ఏం చేయాలంటే, వచ్చింది అని ఫస్ట్ స్వీకరించు. ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో నీ శరీరం ఫస్ట్ దాన్ని సహకరిస్తుంది. నువ్వు దాన్ని అయ్యో అనుకుంటే ఆ రోగం పెరిగిపోతుంది. ఎందుకు, శరీరంలో ఉన్న అణువులు కూడా ఏం చేయాలో వాడికి తెలీదు. సో దాని ఇష్టానుసారం ప్రవర్తించేస్తాయి. అది ఏంటంటే రోగం వస్తానే రోగాన్ని తగ్గించడానికి కావాల్సిన ప్రతిక్రియలన్నీ కూడా తన సైన్యానికి లోపల చెప్తూ ఉంటుంది. ఈ రోగం వచ్చింది, నువ్వు ఇది చేయి అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తున్నామంటే అడ్డదిడ్డంగా అజ్ఞానం వల్ల ఏమంటే అది చేసేసి వాటికి మనం అడ్డుపోతున్నాం. ఆ శరీర ధర్మానికి మనం అడ్డుపోతున్నాం. శరీరానికి ఆరోగ్యం అనేది సహజం అంతే, కానీ మనకు తెలియకుండా మనం దానికి అడ్డుపోతున్నాం. సో ఇక్కడ ఈ మనోనిశ్చలత మనం పొందితే ఫస్ట్ వచ్చింది రానీలే అని అనుకుంటే మనం దాని నుంచి కూడా ఈజీగా బయటపడతాం. సో దీని నుంచి ఈజీగా బయటపడాలంటే ఏం చెయ్యాలనేది మనం చూసుకోవాలి. అందుకే పెద్దలంతా చెప్పారు, అయినా ఈ ఆహారం వల్ల కొంచెం మార్పులు చేసుకో, రోగాలు రాకుండా ఉంటాయి. అందుకే సత్వగుణ ఆహారం తీసుకో, సాత్విక ఆహారం తీసుకో, రాజసిక ఆహారాలు తగ్గించుకో, తామసిక ఆహారాన్ని వదిలేసే. ఎందుకంటే ఈ రెండు కూడా, తామసికము రాజసిక ఆహారాల వల్ల ఏంటంటే రజోగుణం వృద్ధి చెందుతుంది, రోగాలు పెరుగుతాయి, దుఃఖాలు పెరుగుతాయి. అందుకే సాత్విక ఆహారం తీసుకున్నావు అనుకో, నీకు అనారోగ్య భయం అనేది ఉండదు. సో సరైన విధంగా సరైన ఆహారం తీసుకో అని శాస్త్రాలన్నీ చక్కగా చెప్పాయి. మొత్తం ఏ శాస్త్రం తీసుకున్నా కూడా, ఏ గురువుని అడిగినా కూడా ఈ ఆహార విషయాలను చక్కగా భగవద్గీత నుంచి తీసి మనకు అందిస్తారు కూడా. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని పట్టించుకోకుండా మన నాలుక ఏం చెప్పిందో, మనసు ఏం చెప్పిందో, శరీరానికి అవి పడకపోయినా జిహ్వా చాపల్యం చేత మనము అనేకంగా తిట్టు, అయ్యో నాకు రోగం వచ్చింది అంటే నీకు భయం కాకుండా ఇంకేం కలుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు ఫాలో అయిపోతే, ఈ విశ్లేషణ నువ్వు చేసుకుంటే, ఏ రోగం వచ్చినా కూడా నీకు రోగం రానట్టే. దాన్ని నువ్వు ఈజీగా అధిగమిస్తావు. ఎప్పుడైతే ఈజీగా అధిగమిస్తావో నీకు అనారోగ్య భయం లేదు ఇంకా.
సో దాని నుండి బయటపడాలంటే నీకు మనోనిశ్చలత కావాలి. మనోనిశ్చలత రావాలి అంటే నువ్వు ధ్యానం చేసావనుకో, నీకు నీలోకి అనంతమైన శక్తి రావడం వల్ల నీకు ఏ రోగం వచ్చినా సరే, దీర్ఘ రోగాలు ఉన్నా సరే కొద్ది కొద్దిగా తగ్గుతూ నీకు స్వస్థత పొందుతావు బాగా. అందుకే అనారోగ్యం నుంచి బయటపడాలంటే మనోనిశ్చలత కావాలి. మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ శారీరక ఆరోగ్యం బాగలేకపోయినా మానసికంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటే శారీరక ఆరోగ్యాన్ని నువ్వు సులభంగా బయటపడేసుకోవచ్చు. అందుకే దీనికి కావాల్సింది అత్యంత దోహదకారి ఏంటంటే ధ్యానము. మనం ధ్యానం చేస్తే ఈజీగా ఈ అనారోగ్య భయాల నుంచి మనం బయటపడిపోతాం. 6వది వృద్ధాప్య భయం, అంటే ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. యవ్వనం తరిగిపోతున్న కొద్దీ వృద్ధాప్య భయం పట్టుకుంటుంది. శరీరంలో తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, రోగాలు ఒక్కొక్కటిగా మన మీద వచ్చి పడతాయని, సంసారం కష్టమైపోతోంది, సంపాదన శక్తి తగ్గిపోతోంది, తిండిని అరిగించుకునే శక్తి తగ్గిపోతోంది, శరీరం వంగిపోతోంది, మాటకు విలువ పడిపోతోంది, ఇతరులపై ఆధారపడవలసి వస్తోందని, ఇలా రకరకాలుగా ఈ వృద్ధాప్యాన్ని చూసి ఆ భయం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ సహజమే. పుట్టింది ఈ శరీరం ఎప్పుడైనా సరే 6 వికారాలు పొందుతుంది. షట్ వికారాలు అంటారు. ఉండటం, పుట్టటం, పెరగటం, పరిణామం చెందటం, క్షీణించటం, నశించటం, ఈ 6 జరుగుతాయి. సో శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. పుట్టింది ఏదైనా సరే పెరగాల్సిందే, క్షీణించాల్సిందే. ఫస్ట్ ఈ సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే నీకు ఈ దశలన్నీ తెలిస్తే, దశలన్నీ చూస్తూనే ఉన్నావు, తెలియడం కాదు, నువ్వు చూస్తూనే ఉన్నావు. ఎలా చూస్తున్నావు? నీ తండ్రిని చూసావు, తల్లిని చూసావు, నీ తాతని చూసావు, నాన్నమ్మని చూసావు, నాన్నయ్యని చూసావు, ప్రపంచాన్ని చూసావు. సో ఎవరైనా సరే ఎట్లా ఉన్నాడు, ఎట్లా అవుతున్నాడు అనేది నీకు తెలుసు కదా. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడే వృద్ధాప్యంలో ఎటువంటి లక్షణాలు వస్తాయి, ఆ వృద్ధాప్య భయం నుంచి ఏ విధంగా బయటపడాలి, శరీరాన్ని ఏ రకంగా దృఢత్వం పెట్టుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆలోచనలు ఉండాలి అన్నది నువ్వు ముందుగానే డిసైడ్ చేసుకుంటే వృద్ధాప్య భయం అనేది నీకు లేదు. సో ఆ వృద్ధాప్యం వచ్చినప్పుడు నీ సంసార బాధ్యతలు లేవు కాబట్టి, ఉద్యోగ బాధ్యతల నుంచి విరమించి ఉంటావు కాబట్టి, సంఘ బాధ్యతలను మాత్రం కొంచెం తీసుకొని అది ఉండాలి. ఏ బాధ్యత లేకపోతే శరీరం సహకరించదు, శరీరం డీలా పడిపోతుంది, మైండ్ కూడా పనిచేయదు. అందుకే వృద్ధాప్యంలో ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఏదో ఒక వర్క్ క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది డాక్టర్సు, గురువులు కూడా, అయ్యా నువ్వు రిటైర్ అయిపోయినా, టైర్ అని అక్కడ అయిపోవద్దు, అది జస్ట్ విరామం మాత్రమే, నువ్వు సంఘానికి ఉపయోగపడు, లేదంటే నీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఏమి కావాలో అది చేస్తుండు, సేవ చేస్తుండు, నీకు ఎంత చేతనైతే అంత సేవ చేస్తుండు, నువ్వు అలాగే ఉండిపోవద్దు ఇంట్లో, నేను రిటైర్ అయిపోయాను కదా, నాకేమి చేత కాదు కదా అన్న దాంట్లో నువ్వు ఉండిపోవద్దు, నువ్వు బయటపడు, నువ్వు తెలుసుకో, అసలుకి ఎందుకు వచ్చింది ఇది. ఈ వృద్ధాప్యంలో దాన్నే వానప్రస్థం అని కూడా అంటారు. ఈ వానప్రస్థంలో ఇది ఒక మంచి అవకాశం. అంటే ఏంటి, యవ్వనంలో నువ్వు సరిగ్గా చేయలేని పనులన్నీ కూడా ఇప్పుడు తీరిగ్గా చక్కగా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించుకోవచ్చు, నీ దివ్యజీక్షను ఉత్తేజం చేసుకోవచ్చు, ఇతరులకు సహాయపడవచ్చు, ధర్మబోధ చేయొచ్చు, ధర్మకార్యాలు చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ వృద్ధాప్యం కోసం కూడా నువ్వు ఎదురు చూడవచ్చు, ఇటువంటి నేను చేసే అవకాశం నాకు ఉంది కదా, సంసారంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నాకు బాధ్యతలు ఏమీ లేదు కదా అని చెప్పేసి ఈ వృద్ధాప్యంలో ఎంత ఉత్సాహంగా నువ్వు ఉండగలిగితే ఆ భయం నీ నుండి పారిపోతుంది. అది వృద్ధాప్యం నీకు వచ్చిందని నీకు కూడా తెలియకూడదు. ఎందుకంటే జనరల్గా శంకరాచార్య గారు ఏం చెప్పారంటే, అయ్యా నీకు వృద్ధాప్యం వచ్చిందని చెప్పేసి సంఘాన్ని చూసి తెలుసుకుంటున్నావు, దీంట్లో 3 రకాలు ఉన్నాయి. అదే నిన్ను అడవుల్లో వదిలేసామనుకో, అక్కడ అర్థం కూడా లేదనుకో, నీకు వృద్ధాప్య ఛాయలు కూడా నీకు కనపడవు. ఎందుకు? కంపేర్ చేసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. ఇక్కడ కంపేర్ చేసుకుంటున్నాం ప్రపంచంలో. అతను వృద్ధుడయ్యాడు, 60 ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది, 80 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రోగాలు వస్తాయి, రోగాల మీద పడతాయి, తొందరగా పోవు, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే క్యాలెండర్ ఏజ్, బయలాజికల్ ఏజ్ అండ్ సైకలాజికల్ ఏజ్, ఈ 3 రకాలు ఉన్నాయి. క్యాలెండర్ ఏజ్ అంటే నువ్వు పుట్టిన తేదీ ప్రకారం నీకు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అని చెప్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. బయలాజికల్ ఏజ్, బయలాజికల్ ప్రకారం నువ్వు సరి అయిన సాత్విక ఆహారం తీసుకొని సరిగ్గా ఒక క్రమశిక్షణతో నీ దేహాన్ని నువ్వు చక్కగా చూసుకుంటుంటే బయలాజికల్ ఏజ్ ప్రకారం నీకు 70 సంవత్సరాలు ఉన్నా నీ యొక్క చిన్న మాంసం ముద్దని తీసి బయాప్సీ చేసి చూస్తే నీకు 50 సంవత్సరాలు ఏం చెప్తారు. అంటే నీ యొక్క క్రమశిక్షణ ద్వారా నీ యొక్క క్షీణతను నువ్వు అరికట్టడం ద్వారా
నువ్వు బయలాజికల్గా 50 సంవత్సరాలేనైనా కానీ 70 సంవత్సరాల క్యాలెండర్ చూపిస్తోంది అని చెప్తుంది. ఇంకా సైకలాజికల్ ఏజ్ అంటే నువ్వు మానసికంగా నీ భావన ఎలా ఉంది, నేను ఇప్పుడు కూడా యువకుడినే, ఉత్సాహంగా పనిచేస్తున్నాను, ఎవరికి తక్కువ కాకుండా నేను పనిచేస్తాను అన్న నీ ఉత్సాహం ఉందే, అక్కడ నువ్వు వృద్ధాప్యం వచ్చినా కూడా 90 సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు వృద్ధుడు కాదు. ఇంకా బయట వాళ్ళకి కనపడవచ్చు, క్యాలెండర్ ప్రకారం 90 సంవత్సరాలు ఉండవచ్చు, బట్ నీ లోపల నువ్వు ఎప్పుడు యువకుడే. సో దాని తగ్గట్టుగా నీ డ్రెస్ వేసుకో, చక్కగా దువ్వుకో, కలర్ వేసుకో కావాలనుకుంటే. యువకుడిగా ఉండడానికి ఏ ప్రయత్నాలు అయితే చేస్తావో ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీకు వృద్ధాప్య భయం అన్నది లేదు. సో అలా చేయకుండా ఇక్కడ ఇంకా నా చేత కాదు, ఎవరో ఒకరు సహాయం చేయాలి, ఎప్పుడు నా దగ్గర ఉండాలి అన్నది నువ్వు ఎప్పుడైతే అనుకుంటుంటావో నీకు ఆ భయం అయితే ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. అందుకే పూర్వకాలంలో వానప్రస్థం పెట్టారు. అంటే మనవడో మనవరాలో పుట్టిన తర్వాత ఈ సంసార బాధలు వదిలి అడవుల్లోకి వెళ్తే అక్కడ ఆశ్రమాలు ఉండేటివి. అక్కడ ఆహారాలంతా కందమూలాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ చక్కటి శ్రవణం చేసుకుంటూ ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ అక్కడే జీవితాన్ని వెళ్ళగొట్టేవారు. అది అద్భుతంగా ఉండేది వాళ్ళకు. వానప్రస్థం అనేది ఎదురు చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు ఎదురు చూడడం అంటే అద్భుతమైన జీవితం ఉంది వాళ్ళు ఈ వృద్ధాప్యంలో. దాన్ని రివర్స్ చేసుకుంటున్నాం, అందుకే మనం భయం కలుగుతుంది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నామో, ఎంత ఉత్సాహంగా ఉండడానికి అంత ప్రయత్నం చేస్తామో మనం దాని నుంచి ఈజీగా బయటపడతాం. సో ఇంట్లో ఉంటారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, నీకు నీళ్లు కావాలి, నాన్న నీళ్ళు అని అడగద్దు, నువ్వు వెళ్ళు, నీకు చేతనైతే మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి నీళ్ళు తాగిరా. ఎందుకు నాన్న కష్టపడతావు, మేము ఇస్తాం కదా అంటే, ఇంకా నాకు చేతనవుతుంది, నేను చేసుకుంటాను, నా పని నేను చేసుకుంటా. నీకు ఎంత వీలైతే అంత పని నువ్వు చేసుకుంటూ ఒకదానికి ఒకటి పెంచుకుంటూ మళ్ళీ నీ యొక్క యవ్వనాన్ని తెచ్చుకోవాలి. నువ్వు ఆలోచన పరంగా శారీరక పరంగా అన్నీ అవుతాయి, చేసుకోవాలి అంతే. సో అప్పుడు ఈ వృద్ధాప్య భయం నుంచి బయటపడతావు. ఆ తర్వాత 7వది మరణ భయం, ఫియర్ ఆఫ్ డెత్. ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలి? మరణం అంటే ఏంటో మనకు తెలుసా? తెలీదు, కానీ దాని గురించి భయపడతాం. ఆ మాట అనాలన్నా భయపడతాం. అయ్యో ఏమవుతుందేమో, రేపు నేను చచ్చిపోతాము, అట్లా అనొద్దు, అంత మాట అనొద్దు, ఇంట్లో అటువంటి మాటలు మాట్లాడకూడదు, గరుడ పురాణం ఇంట్లో పెట్టవద్దు. ఎందుకు? చనిపోయిన తర్వాత గరుడ పురాణం చదువుతారని చెప్పేసి. అది ఇంట్లో ఉంటే చనిపోతారనా? మరి పుస్తకాల షాల్లో పెట్టింటారే వాడు, ఆశ్రమాల్లో ఉంటాయి, అందరూ చచ్చిపోతున్నారా? పుస్తకాలు అమ్మేవాడు చనిపోతున్నాడు, ప్రింట్ చేసినవాడు చనిపోతున్నాడా? అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం, ఎటువంటి ఆలోచనతో మనం బతుకుతున్నాం. మరణం అంటే ఏంటి? నువ్వు ఎలా పుట్టావు? చచ్చిపోగానే మళ్ళీ పుట్టావా? పోనీ నువ్వు శాశ్వతమా? శాశ్వతం కాదు కదా. మరి ఏం తెలుసుకుంటున్నావు మరణం గురించి? మన ముందర వాడు ఉండడం లేదు, మళ్ళీ రావడం లేదు. అవును, సో మళ్ళీ ఎక్కడో పుడతాడు, నువ్వు అలా వచ్చిన వాళ్ళే కదా. పుట్టేది ఎక్కడో, గిట్టేది ఎక్కడో, పుట్టక మునుపు ఎక్కడో, గిట్టిన తర్వాత ఎక్కడో, మధ్య ఈ పోరాటాలు ఎందుకు? అజ్ఞానాన్ని చేయించి సత్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ. సో ఎవరైనా సరే మనం చచ్చిపోతే మనం చచ్చిపోతున్నామా? పోనీ నువ్వు బతికిపోతే వాడు చచ్చేవాడు ఆగిపోతున్నాడా? లేదు కదా. మరి ఎందుకు ఏం భయం కలుగుతోంది? అజ్ఞానం అంతే, ఇంకా అంతకంటే ఏమీ లేదు. మనం ఊహల్లో ఏమేమో ఆలోచిస్తున్నాం. సో సోక్రటీస్ను అతనికి విషం పాత్ర ఇచ్చేసి నువ్వు తాగేసి చనిపోవాలని చెప్పారు, ఉరి వేయలేదు. విషం నిండిన పాత్ర ఇచ్చారు, నువ్వు తాగండి. విషం అంటే ఏదో అప్పుడు కాలానికి తగ్గట్టుగా అది తాగితే చనిపోతారన్నది. సో అందరికి సిద్ధమైపోయాడు. ఆయనకి ఇంక పాత్ర రావాలి, ఇంకొక గంట టైం ఉంది. చుట్టూ శిష్యులంతా బాధపడుతూ ఏడుస్తున్నారు. ఎందుకు మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారంటే మీరు చనిపోతారు కదని. అవును, చనిపోవడం అంటే నాకు ఇంతకుముందు తెలియదు, నా అనుభవంలోకి లేదు ఎట్లయితే ఈ చనిపోవడం అన్నది. మరి ఇక్కడ నాకు జన్మానుభవం లేదు, మరణానుభవం లేదు, ఆత్మానుభవం ఒకటి నాకు తెలుసు. సో ఇక్కడ మరణానుభవం నాకు అందుబాటులో లేదు. మరణించిన తర్వాత ఏమవుతానో తెలియదు. నాకు ముందు మరణించిన వాళ్ళంతా ఎక్కడో ఉంటారు. సో ఇప్పుడు నేను మరణిస్తే అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో మరణం అన్నది భయం కలిగిస్తుందా, ఆనందాన్ని కలిగిస్తుందా, సుఖాన్ని కలిగిస్తుందా, ఏమీ తెలియదు. ఏమీ తెలియనప్పుడు దాని గురించి నేను ఎందుకు బాధపడాలి? నా ముందు చనిపోయిన వారు లేరు అంతే, బట్ ఇక్కడ లేరంటే ఎక్కడో ఉన్నారు కదా. సో నేను ఇక్కడ ఉండను అంటే ఎక్కడో ఉంటాను కదా. సో ఆ విధంగా మరణాన్ని నువ్వు తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం తీసుకుంటామో ఈ మరణం కోసం కూడా మనం ఎదురు చూడొచ్చు కావాలనుకుంటే. ఆ చూసే లోపల, మరణం మన దగ్గరికి వచ్చే లోపల మనం ఈ తీసుకున్న జన్మలో ఏమేమి చేయాలో అవన్నీ ఎప్పటికప్పుడు టిక్కు పడేస్తూ పోవాలి. సో మరణం ఎప్పుడు వచ్చినా సరే ఐఎమ్ రెడీ అనొచ్చు.
అన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ సోమరితనంతో రేపు చేద్దాం, మన్నాడు చేద్దాం, ఇంకా నాకు ఇంత కావాలి, అంత కావాలి, ఇంత ఉంటే బాగుంటుంది, 10 తరాలకు కావాలని ఉంటే బాగుంటుంది అని అన్నీ పెండింగ్ పెట్టుకుంటూ ఏదైతే ఇక్కడే వదిలిపోవాలో దాన్ని వదిలేయడానికి సిద్ధమైపోయి దానికోసమే ఉండిపోయి దానికి సిద్ధం కాక ఆ చావు వచ్చినప్పుడు అయ్యో 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 నేను ఇంకా ఏం అనిపించలేదే, వాళ్ళకు పెట్టడానికి వీళ్ళు పెట్టడానికే నా కుటుంబాన్ని చూసుకోవడానికి సరిపోయిందే, మరి నేనేం అనుభవించలేదే అని ఆ రోజు అంగలార్చినా ఏం ఉపయోగం ఉండదు. సో అటువంటి వాడికి మరణ భయం ఉంటుంది కాబట్టి, సో ఈ భయం లేని వాడికి మరణం ఎప్పుడొచ్చినా సరే ఈ క్షణాన ఉన్నట్టుండి ఇట్లాగే చనిపోయినా కూడా ఓకే. కాఫీ తాగుతూ కాఫీ కప్పు కింద పెట్టే లోపల చనిపోయిన వాళ్ళు ఎంతమందో, పేపర్ చదువుతూ అట్లాగే పడిపోయిన వాళ్ళు ఎంతమందో, స్పీచ్లు ఇస్తూ అట్లా పడిపోయిన వాళ్ళు ఎంతమందో, మాట్లాడుతూ నడుస్తూ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పడిపోయిన వాళ్ళు ఎంతమందో, చనిపోయిన వాళ్ళు ఎంతమందో. చావు చెప్పి రాదు. ఒకవేళ నిజంగా చెప్పి వస్తే అది అదృష్టం. ఒకవేళ అసంపూర్ణంగా ఏదైనా పనులు ఉంటే నువ్వు దాన్ని చేసుకోవచ్చు. ఆ చెప్పి రావడం అనేది చాలా అదృష్టం. అది కట్వాంగుడు. సో కట్వాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు, మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఒకసారి దేవతలకు కూడా రాక్షసులతో యుద్ధం చేయలేక ఈ కట్వాంగుడి యొక్క సహాయాన్ని అర్థించారు. భూలోకంలో ఉన్నాడు కట్వాంగుడు మహారాజు. సో పైన దేవతలు వాళ్ళు ఇంతకంటే శక్తివంతులైనా కూడా ఇతన్ని అర్థించారు, మాకొచ్చి మా పక్క యుద్ధం చేయండి అని. సో కట్వాంగుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు. సో గెలిచారు, విజయం సాధించారు. వచ్చేటప్పుడు నీకేమన్నా వరం కావాలంటే చెప్పండి అని అడిగారు వాళ్ళు. నాకేం వద్దండి అంటే, లేదు మాకు ఇంత విజయం చేకూర్చారు కదా, ఏదో ఒకటి అడగండి అంటే, సరే నా ఇంకా ఆయుష్ ఎంత ఉంది అని అడిగారు. ఎంత సింపుల్ చూడండి, అవి కావాలి ఇవి కావాలి కాదు, నా ఆయుష్ ఇంకా ఎంత ఉంది. ఎందుకు ఎంత ఉందని తెలిస్తే ఇంకా పనులన్నీ వేగవంతం చేయడమో, ఇంకా నిదానంగా చేసుకోవడమో, ఇంకా బాగా చేయడమో అన్నది. ఇంకా మీకు 3 గడియల కాలం ఉంది అని చెప్పారు. అంతే, 3 గడియలు అంటే ఆల్మోస్ట్ ఒక గడి అంటే 45 నిమిషాలు ఎంతో ఉందో, లేదా ఒక గంట అనుకో, ఏదైనా సరే ఒక 3 గంటలు అనుకుందాం అనుకోండి. 3 గంటల కాలం ఉంది అంతే. ఆయన ఏం ఆలోచన చేయలే, బాధపడలే. కిందికి వచ్చాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, దాన ధర్మాలు చేశాడు, చక్కగా ధ్యానంలో కూర్చున్నాడు, వదిలేశాడు శరీరాన్ని. అయిపోయింది ఇంకా. సో ఎప్పుడైతే మరణాన్ని నువ్వు ఎప్పుడు ఆహ్వానిస్తావంటే, నీవు ఏ రోజు పనులు ఆ రోజు సక్రమంగా చేస్తున్నప్పుడు నీకు ఏ క్షణాన నీకు మరణం వచ్చినా కూడా నీకు భయం లేదు. ఎవరైతే పెండింగ్లు పెట్టుకొని ఇంకా ఆశలతో, కోరికలతో అది కావాలి ఇది కావాలి పెట్టుకుంటూ ఉన్నవాడికే మరణ భయం ఉంటుంది. అందుకే దీన్ని జయించాలని చెప్పేసి, దీన్ని జయించాలి అంటే మహాత్ముల బోధనలు వినాలి, ధ్యానం చేయాలి, నువ్వెవరో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోవాలి, ఎక్కడికి పోతావో తెలుసుకోవాలి, అసలుకి ఈ జన్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇదంతా కూడా నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేసుకుంటే నీవు మరణ భయం నుంచి బయటపడతావు అని చెప్పేసి మనకు ఈ భయం అన్న కాన్సెప్ట్లో మనం తెలుసుకోగలిగాము. బుద్ధుడు చెప్పిన ఒక నమస్కారం అన్న ఒక కాన్సెప్ట్ను, చిన్న కాన్సెప్ట్ను మనం చెప్పుకుందాం. ఒక తండ్రి చనిపోతూ కుమారుని పిలిచి, నాన్న నువ్వు ఉదయం లేస్తానే 6 దిక్కులకు నమస్కారం చేసుకో, నీకు చాలా మేలు చేస్తుంది అని చెప్పాడు. అవి ఏంటో వివరించు నాన్న అని చెప్పే లోపల అతనికి ఇంకా శక్తి లేక అతను చనిపోయాడు. సో ఆ తర్వాత దాని గురించి ఎవరిని అడిగినా ఆయన చెప్పలేకపోయారు ఎవరు. 6 దిక్కులకు నమస్కారం ఏంటి అని. సో ఒకరోజు వారి ఊరికి బుద్ధ భగవానుడు వచ్చాడు. అప్పుడు ఈ యువకుడు వెళ్ళి, భగవాన్ మా నాన్న చనిపోతూ ఇట్లా 6 దిక్కులకు నమస్కారం చేసుకోమన్నాడు, మరి దాని అర్థం నాకు తెలియదు, ఆ ఊరికే చేస్తున్నాను, బట్ ఎవరైనా మహాత్ములు వస్తే చెప్తారనేమో నేను వెయిట్ చేస్తున్నాను, ఈరోజు నాకు అవకాశం ఇచ్చింది, దయచేసి నాకు వివరిస్తారా అని అడిగాడు. ఓకే నాయన, చక్కగా అడిగావు. సో 6 దిక్కులకు నమస్కరించడం అంటే ఊరికే నమస్కారం చేసుకోవడం కాదు. 6 దిక్కులకు ఆ రోజు నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తూర్పు దిశన నువ్వు నమస్కారం చేసుకున్నావంటే తల్లిదండ్రులకు నువ్వు చేయాల్సిన కర్తవ్యం. ఆ తర్వాత దక్షిణమున నువ్వు నమస్కారం చేసావు అంటే ఆచార్యులు ప్రాచార్యులకు నువ్వు గౌరవించడం అన్నది. తర్వాత పడమర నువ్వు నమస్కారం చేసావంటే కుటుంబ సభ్యులను నీ బాధ్యత పరంగా నువ్వు ఏం చేయాలి అంటే భార్య, పిల్లలు, భర్త, పిల్లలు వీళ్ళకు. ఆ తర్వాత అదో దిశ, 4 దిక్కులు అయిపోయింది. ఇక అదో దిశ అంటే నీ యొక్క సేవకులు, పనివారు, ఉద్యోగులంతా కూడా అక్కడ ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు నమస్కారం గౌరవించడం అనేది చేయాలి. ఊర్ధ్వ దశ
అంటే ఆధ్యాత్మిక శిక్షణను ఇచ్చేవారంతా కూడా ఊర్ధ్వ దిశలో ఉంటారు. సో వాళ్ళకు నమస్కారం చేసుకోవడం అని అర్థం. ఇక్కడ తూర్పు దిశన నువ్వు నమస్కారం చేసేటప్పుడే నీలో సో నా కన్న తండ్రిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు బ్రహ్మలు, వాళ్ళకు తగినంత సేవ చేస్తూ కావలసినవన్నీ అందిస్తూ చక్కగా వాళ్ళ జీవితం చరితార్థమయ్యేటట్టుగా నేను చేయాల్సిన బాధ్యత నాకుంది అని నువ్వు భావిస్తూ ఉండాలి. ఎవరు? నువ్వు యువకుడిగా ఉంటే, నీకు తల్లిదండ్రి ఉంటే, అదే నువ్వు ఒక తల్లిదండ్రి పొజిషన్లో ఉంటే సో నీ యొక్క పిల్లలను చక్కగా పెంచి పెద్ద చేసి పుణ్యకార్యాలలో వాళ్ళు నిమగ్నమయ్యేట్టు చేస్తూ వాళ్ళు మంచి వంశంలో ఉన్న కన్యను తెచ్చి లేదా వరుణ్ణి తెచ్చి వివాహం చేసిన తర్వాత వారికి అన్ని రకాల విద్యాబుద్ధులు కానీ అన్నీ చేపిస్తూ ఆ తర్వాత నువ్వు విరమించుకోవాలి. అంటే ఏంటి? నువ్వు తండ్రిగా ఉంటే చేయాల్సిన బాధ్యతలు, తల్లిగా ఉంటే చేయాల్సిన బాధ్యతలు, అదే నువ్వు పుత్రిగా ఉంటే భార్యగా ఉంటే చేయాల్సిన బాధ్యతలు అన్నీ కూడా తూర్పు దిక్కున నువ్వు నమస్కారం చేసేటప్పటికి ఇవన్నీ రివైవ్ కావాలి. అంటే నీ బాధ్యతలను నువ్వు గుర్తెరగడమే అని చెప్పేసి. అట్లాగే రెండవది అంటే ఆచార్యులు ప్రాచార్యులు అంటే గురువులు అనుకోండి. గురు శిష్య సంబంధాన్ని తెలియజేసేది. సో నిన్ను ఇంత వాణిగా చేసిన వాడికి ఆ గురువులకు నమస్కారం చేసుకొని వాళ్ళను సంస్కారం చేసుకుంటూ అంటే మననం చేసుకుంటూ నాకు ఇంత జ్ఞానం రావడానికి లేదా నేను ఇంత ఎదగడానికి నాకు విద్యాబుద్ధులు నేర్పిన ఆ ఆచార్యులు కానీ ఆ ప్రాచార్యులు కానీ, ప్రాచార్యులు అంటే ప్రిన్సిపల్స్ అనుకోండి, అధ్యాపకులు అట్లా. సో వీళ్ళంతా నాకు ఎంతో సహాయం చేశారు, వాళ్ళకి నేను నమస్కారం చెప్పాలి అని. అంటే ఏంటి? ఒక శిష్యుడిగా నీ బాధ్యత వాళ్ళకు అవసరమైన ఏదన్నా ఉంటే అందిస్తూ అప్పుడప్పుడు వాళ్ళని వెళ్ళి చూస్తూ గౌరవిస్తూ ఉండాల్సింది. అలాగే ఒకవేళ నువ్వు గురువుగా ఉన్నావు అనుకో, నీ దగ్గరికి వచ్చిన శిష్యుడికి ఏదైతే ఉందో వారికి నీకు తెలిసిన విద్యనంతా కూడా పూర్తిగా చెప్పాలి. సో నీ యొక్క మిత్రులకు వారిని పరిచయం చేసి వాళ్ళ దగ్గర ఉన్న విద్యను కూడా వాళ్ళకి అందించేటట్టు ఏర్పాటు చేయాలి. సో ఇదంతా కూడా రెండవ దిక్కున అంటే దక్షిణ దిక్కున నువ్వు నమస్కారం చేసేటప్పటికి ఇవంతా గుర్తు రావాలి నీకు. నీ గురువులు కానీ ఆచార్యులు కానీ ఎవరైనా సరే గుర్తు రావాలి. సో వాళ్ళ కృతజ్ఞత తెలిపే విధానం అది. నువ్వు కూడా ఆ స్థితిలో ఉంటే ఆ రకంగా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది తర్వాత వైవాహిక సంబంధం అంటే పరమర దిశ దాంపత్య జీవితం అనుకోండి. సో దాంపత్య జీవితంలో ఒక్కోసారి కొట్లాట్లు వస్తాయి, ఇవి వస్తాయి, పిల్లల్ని తిడతాం, పిల్లల్ని కొడతాం, సో పిల్లలు ఎదిరిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. నిన్న జరిగిన కొట్లాట్లు ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు నీకు ఉండకూడదు. మళ్ళీ వెళ్ళి నువ్వు సారీ చెప్పడమో లేదంటే దాని గురించి వివరణ ఇవ్వడమో, అరే నా వల్ల పొరపాటు జరిగిపోయిందని చెప్పడమో, లేదు నాన్న నువ్వు ఇట్లా చేయకూడదు, దీనివల్ల ఇంత నష్టం వస్తుంది, సో ఆవేశంలో నేను అన్నాను, బట్ నువ్వు కూడా ప్రశాంతంగా ఆలోచించు. ఇవన్నీ కూడా అంటే నిన్న జరిగినవి ఏవైనా సరే ప్రొద్దున లేచేటప్పటికి అవన్నీ సద్దుమణిగేలా నీ కార్యక్రమం నువ్వు సరి చేసుకోవాలి. సో ఇది వైవాహిక సంబంధంలో భార్యాభర్తలు కానీ, కుటుంబంలో పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎప్పటికప్పుడు నువ్వు ఆ దిశలో తిరిగి నమస్కారం చేసావంటే ఆ రోజు ఆ కార్యక్రమంలో నువ్వు ఏదైనా సెట్ చేయాల్సినవి చెప్పాల్సిన ఉన్నాయా అన్నీ చూసుకోవడమే ఇక్కడ. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని ఎక్కడ ఉత్తరం వైపు నమస్కారం చేస్తే ఇరుగు పొరుగు వారిని అర్థం. బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగువారు. సో వాళ్ళలో ఆ ఇరుగు పొరుగు వారితో నువ్వు సాధ్యమైనంత వరకు సఖ్యతతో ఉండాలి, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి, బాంధవ్యాలు కలుపుతూ ఉండాలి, బహుమతులు ఇచ్చుకుంటూ ఉండాలి, ఇంటికి ఆహ్వానిస్తూ ఉండాలి. ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే నీకు చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది. వాళ్ళకు నీ సహాయ సహకారాలు అవసరమైనప్పుడు నువ్వు చేస్తూ ఉండాలి. వాళ్ళు చేసినా సరే చేయకపోయినా సరే నువ్వైతే సహాయాన్ని అందిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో నమస్కారం చేసుకున్నామంటే ఉత్తర దిశ నమస్కారం చేసుకున్నామంటే నీ యొక్క సహాయం ఏదన్నా అవసరమైతే ఇరుగు పొరుగు వారికి, బంధువులకు, ఫ్రెండ్స్కు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి నీకు గుర్తు రావాలి. అదంతా కూడా వాళ్ళు ఇంతకుముందు ఏదన్నా అడిగితే అయ్యో మర్చిపోయింటే కూడా మళ్ళీ వాడికి చేయడానికో ఫ్రెండ్స్కు చేయడానికో ఇదంతా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత అదో దిశ అంటే కింది దిశ యజమానులకు సేవలకు ఉన్న సంబంధం. ఇది సంబంధ బాంధవ్యాలు. ఇప్పుడు క్రింది వారికి నీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా వారి సేవ చేసే విధానం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా నువ్వు వాళ్ళకు కావలసిన జీతాన్ని ఇస్తూ, బోనస్లు ఇస్తూ, వైద్యం ఏదైనా అందించడానికి ప్రయత్నం చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళ క్షేమాలన్నీ చూసుకుంటూ ఉండాలి. ఏది నువ్వు యజమానిగా ఉంటే. అదే నువ్వు సేవకుడిగా ఉన్నావు అనుకో, నీవు శ్రమ దాచుకోకుండా చక్కగా సేవ చేస్తూ, మోసం చేయకుండా, సంపూర్ణంగా ఇష్టంగా చేస్తూ
నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. సేవకుడిగా ఉంటే అట్లా, యజమానిగా ఉంటే అట్లా. అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది. వాళ్ళ యొక్క సేవకు తగ్గట్టుగా వాళ్ళకి జీతం ఇవ్వాలి, బోనస్లు ఇవ్వాలి, కావాల్సినవన్నీ అందిస్తూ వాళ్ళ యోగక్షేమాలను నువ్వు చూడాలి. అలాగే నువ్వు సేవకుడిగా ఉంటే యజమాని యొక్క ఆనందానికి, సంతోషానికి నువ్వు సహకరిస్తూ శ్రమ పెట్టుకోకుండా, శ్రమ దాచుకోకుండా, మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా నీ యొక్క సర్వీస్ను వాళ్ళకి అందిస్తూ పని శ్రద్ధగా చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 6వది ఊర్ధ్వం. పైన చూసి నమస్కారం చేసుకున్నామంటే పైన ఎవరున్నారు అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న మహాగురువులంతా ఉన్నారు. సో వారికి మనం నమస్కారాలు తెలియజేస్తున్నామంటే మమ్మల్ని కూడా అంతటి వారు చేయండి, మాకు కూడా చక్కగా మార్గనిర్దేశం చేయండి అని వారిని మనం ప్రార్థిస్తున్నాం అక్కడ. అట్లాగే అట్లాంటి విషయాలు చెప్పే, ఆధ్యాత్మిక విషయాలు చెప్పే గురువులు ఎవరైనా ఉంటే వారిని చక్కగా మనం ఆహ్వానించి వారికి కావాల్సిన గౌరవ మర్యాదలు ఇచ్చి వారి అవసరాలను తీరుస్తూ మనం ఉంటూ ఉండాలి. అట్లాగే గురువులు కూడా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామో, ఎవరైతే మనల్ని అర్థిస్తున్నారో జ్ఞానం గురించి వారికి కూడా చక్కగా బోధన చేసి సరైన మార్గంలో పెట్టడం అన్నది. ఈ మార్గంలో ఊర్ధ్వ దిశకు మనం నమస్కారం చేసినప్పుడు మనం గురువులైతే ఆ పని చేయాలి, శిష్యులైతే వాళ్ళని అర్థించాలి. ఇదంతా కూడా మనం 6 దిక్కులకు నమస్కారం చేయడం అంటే మొత్తం ప్రపంచంలో మనం ఏం చేయాలి, తల్లిదండ్రులకు మన బాధ్యత ఏంటి, పిల్లలుగా ఉంటే మన బాధ్యత ఏంటి, భార్యగా ఉంటే బాధ్యత ఏంటి, భర్తగా ఉంటే బాధ్యత ఏంటి, మనం యజమానిగా ఉంటే బాధ్యత ఏంటి, మనం సేవకులుగా ఉంటే బాధ్యత ఏంటి, మనం ఆచార్యులుగా ఉంటే బాధ్యత ఏంటి, శిష్యులుగా ఉంటే, విద్యార్థిగా ఉంటే బాధ్యతలు ఏంటి, బంధుమిత్రులతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి, మనం మంచి స్నేహితుడిగా, మంచి ఇరుగు పొరుగు వారిగా ఉండాలంటే ఏం చేయాలి, అట్లాగే ఆధ్యాత్మికంగా మన గురువులు అయితే మనం ఏం చేయాలి, శిష్యులమైతే ఎలా ఉండాలి అన్నదంతా ఈ 6 దిక్కులకు నమస్కారం చేసుకోవడంలోనే ఇదంతా కొన్ని క్షణాల్లోనే మన మైండ్లోకి రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అలా నమస్కారం చేసుకునేటప్పటికీ మన బాధ్యతలు ఆ రోజు చేయవలసిన అన్ని కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. అది బుద్ధుడు చెప్పిన నమస్కారము అన్న దానికి వివరణ. బుద్ధ భగవానునికి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మిత్రులారా.